నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో ఈజీగా చేసుకునే బెస్ట్ హెల్తీ స్నాక్స్ని చూపించబోతున్నాను. తామర గింజలను పాప్ చేసిన ఫూల్ మఖన ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ అందించే ఔషధం. చిన్న పిల్లల నుండి ఏజ్ వారైనా తినాల్సిన బెస్ట్ ఫుడ్ అన్నమాట. మన డైట్లో వీటిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా చాలా మంచిది. సో ఇక్కడ నేను ఫూల్ మఖనాతో ఈజీగా చేసుకునే 2 రకాల స్నాక్స్ని చూపించబోతున్నాను. ఇలా మనం టీ టైంలో అయినా లేదా జర్నీ టైంలో అయినా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. సో మరి లేట్ చేయకుండా క్విక్ అండ్ ఈజీగా చేసుకుని ఈ ఫూల్ మఖనా స్నాక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను 2 రకాల స్నాక్స్ని చేయడానికి 3 కప్పుల వరకు ఫూల్ మఖనా తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1-2 టీ స్పూన్ల బటర్ని తీసుకోండి. మీరు కావాలంటే ఈ బటర్కి బదులుగా నెయ్యినైనా లేదా ఆయిల్నైనా వాడచ్చు. ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల ఫూల్ మఖనా తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ 3-4 నిమిషాలు ఫ్రై చేయండి. మనకు ఈ ఫూల్ మఖనా అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయాలి. ఈ ఫూల్ మఖనాలో మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్స్ అయినా ఏజింగ్ ప్రాపర్టీస్ అయినా చాలా బాగుంటాయి. అలాగే హార్ట్ హెల్త్ని కాపాడుతుంది. డయాబెటీస్ ఉన్నవారైనా లేదా అధిక బరువుతో బాధపడేవారైనా వీటిని డైట్లో తీసుకోవడం చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. సో ఇలా వీటిని ఒక 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేశాక మనం ఒక ఫూల్ మఖనాను తీసుకొని బ్రేక్ చేస్తే ఇలా కొంచెం క్రిస్పీగా అయి ఉండాలి. ఇలా కొంచెం క్రిస్పీగా వచ్చిందంటే ఇవి చక్కగా ఫ్రై అయినట్లు. సో ఇలా ఫ్రై చేసిన వీటిని 2 గిన్నెల్లోకి సమానంగా తీసుకుందాం. సో ఇలా తీసుకున్నాక ముందుగా మనం మసాలా ఫూల్ మఖనాను ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. మీరు కావాలంటే ఆయిల్ని స్కిప్ చేసేసి బటర్నైనా లేదా నెయ్యినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2-3 టీ స్పూన్ల పల్లీలను తీసుకొని బాగా ఫ్రై చేయండి. మొత్తం ఫూల్ మఖనా కాకుండా ఇలా కొంచెం పల్లీలు వేసి చేయడం వలన మధ్య మధ్యలో పల్లీలు తింటూ కూడా చాలా మంచి టేస్ట్గా అనిపిస్తాయి. ఇలా పల్లీలను కాస్త ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల పుట్నాల పప్పుని అలాగే కొద్దిగా కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి. మనకు కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసామంటే ఈ మసాలా మఖనాను స్టోర్ చేసుకొనైనా తినేయచ్చు. చూడండి, కరివేపాకు ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని తీసుకోండి. ఇక్కడ నేను కారానికి బదులుగా మిరియాల పొడిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మిరియాల పొడిని స్కిప్ చేసి 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపునైనా తీసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను, 1/4 టీ స్పూన్ ఇంగువను తీసుకొని ఒకసారి బాగా కలపండి. సో ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఫూల్ మఖనా తీసుకొని చక్కగా కోటయ్యేంత వరకు కలపండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా అన్నీ కోటయ్యేలా బాగా మిక్స్ చేసామంటే మసాలా ఫూల్ మఖనా రెడీ అయిపోయినట్లే. ఇలా మనం ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 15 రోజుల వరకు తినచ్చండి. అంతే, టేస్టీగా మసాలా ఫూల్ మఖనా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ క్యారమల్ మఖనాను ప్రిపేర్ చేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/3 కప్ వరకు బెల్లం తీసుకోండి. ఇక్కడ నేను జాగరీ పౌడర్ వాడుతున్నాను. మీరు కావాలంటే బెల్లాన్ని సన్నగా తరిగైనా తీసుకోవచ్చు. ఇందులోనే 1-2 టీ స్పూన్ల నీళ్ళను తీసుకొని బాగా కలపండి. ఇలా మనం కలుపుతూ ఉండగానే బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది. చూడండి, మనకు బెల్లం అనేది ఇలా కాస్త నురగగా వచ్చాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఫూల్ మఖనా తీసుకొని బాగా కలపండి. మరీ లేట్ చేసామంటే బెల్లం అనేది గట్టిపడిపోతుంది. కాబట్టి కాస్త నురగొచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఫూల్ మఖనా తీసుకొని బాగా కోట్ చేయండి. అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ నువ్వులను తీసుకొని బాగా కలపండి. ఇలా మనం కలుపుతూ ఉండగానే ఇది ఎలా అయితే చల్లారిపోతుందో అలా చక్కగా కోట్ అయి ఇలా పొడి పొడిగా వస్తుంది. అంతే, క్యారమల్ మఖనా రెడీ అయిపోయింది. వీటిని కూడా మనం స్టోర్ చేసుకొని 15-20 రోజుల వరకు తినేయచ్చండి. ఇలా మనం ఒకేసారి ఎక్కువ క్వాంటిటీతో చేసుకుని స్టోర్ చేసుకున్నామంటే చట్పటాగా తినాలనిపించినా లేదా స్వీట్ తినాలనిపించినా అలా డబ్బా నుండి తీసుకొని వెంటనే తినేయచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకున్న క్విక్గా చేసే ఈ హెల్దీ స్నాక్స్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.